టాలీవుడ్ లో మాస్ క్లాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. మిరపకాయ్, గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ దర్శకుడు ఈ మధ్య వరుస ఫ్లాప్స్ లో రేస్ లో వెనకబడిపోయాడు. ఇటీవల ఆయన చేసిన మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి చేరేసరికి ఈసారి గట్టి హిట్ కొట్టాలని ప్రయత్నాల్లో ఉన్నాడట. డైరెక్టర్ హరీష్ శంకర్ తో పని చేయటానికి అగ్ర హీరోలు సైతం వెనకడుగు వేస్తున్నారు. గతంలో బాలకృష్ణతో సినిమా చేయాలని అనుకున్న ఉస్తాద్ ఫలితం చూశాక బాలయ్య ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థలు కూడా ఇబ్బందుల్లో ఉండటంతో హరీష్ భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో నితిన్తో ఆయన ఒక ప్రాజెక్టు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సక్సెస్ఫుల్ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో నితిన్కు ఒక ఆసక్తికరమైన కథను వినిపించగా అది నితిన్కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి హరీష్ శంకర్ తన మేకింగ్ స్టైల్ మార్చుకుని రీమేక్ ఆలోచనల నుంచి బయటపడితే మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి నితిన్తో సినిమా ఆయనకు మంచి కంబ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ తర్వాత గుండెజారి గల్లంతైందే ఆ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఆ మధ్య వెంకీ కుడుముల డైరెక్షన్లో భీష్మ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత యథావిధిగా వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. మరి ఈ ఇద్దరి విజయాలకు నిర్మాత నాగవంశీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.